లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా చూడండి. ఒకసారి ఇక్కడ 3 పెన్నులు 2 పుస్తకాల ధర కలిపి రూ. 48 మరియు 2 పెన్నులు 3 పుస్తకాల ధర కలిపి రూ. 52 అయిన ఒక పెన్ను ధర ఎంత? చూడండి, దీన్ని ఎలా రాయొచ్చంటే మనం 3 పెన్నులు ప్లస్ 2 పుస్తకాల ధర రూ. 48 అయితే తర్వాత 2 పెన్నులు తర్వాత 3 పుస్తకాలు బుక్స్ ధర రూ. 52 అయితే ఒక పెన్ను ధర ఎంత అని అడిగాడు. చూడండి జాగ్రత్తగా, మనకు కావాల్సింది ఏంటి? ఈ పెన్ను కావాలి. ఈ పెన్ను ధర కావాలి అంటే వీటిని బుక్స్ని మనం క్యాన్సిల్ చేయాలంటే చూడండి, దీన్నేమో ఫస్ట్ దాన్నేమో ఇంటూ 3, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉంది కదా, ఈ మొత్తాన్ని ఇంటూ 3, ఇక్కడేమో ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. చూడండి, 3 3 9 పెన్నులు ప్లస్ 3 6 పుస్తకాలు దట్ ఈజ్ ఈక్వల్ 144. దీంతో ఇంటూ చేసి అలాగే 2తో 4p ప్లస్ 6b దట్ ఈజ్ ఈక్వల్ టు 104. ఇక్కడ దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే సింబల్స్ క్యాన్సిల్ అయిపోతాయి. చూడండి, 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడేమో 5p 5 పెన్నులు ఈజ్ ఈక్వల్ టు రూ. 40 అయితే ఒక పెన్ను ఈజ్ ఈక్వల్ టు 40/5 5 8 40. సో 8 రూపీస్. ఒక పెన్ను ఖరీదు 8 రూపాయలు.